శ్రీ సరస్వతి పుష్కరిణి. ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒకరే వెళ్ళే కంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి వెళ్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఒకరిద్దరిని అడిగానండి. ఎవరు రాలేదనమాట. ఎవరు అంటే వస్తానని చెప్పలేదు, రాలేదని చెప్పలేదు. కానీ రోజులు అయిపోతున్నాయి కదండి, పుష్కరాలు ఎన్నో రోజులు ఉండవు కదండి, సరస్వతి అంత్య పుష్కరాలకి వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము ఇప్పుడప్పుడే వెళ్దాం అని అనుకోలేదండి, స్టార్టింగ్ కదండి చాలామంది ఉంటారు కదా అని. కొన్ని రోజులు అయిన తర్వాత అంటే మిడిల్లో వెళ్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట. కానీ వేటి న్యూస్లో మెసేజ్ వచ్చిందనమాట, ఒక 2 days వర్షాలు అని. అది చూసి ఆ రోజు ఏమన్నా వర్షాలు లేకుండా చల్లగా ఉంటుందేమో అన్నట్టు బయలుదేరాం అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడ స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి అని అంటూ ఉంటారు కదండి. అదైతే నేను చాలా గట్టిగా నమ్ముతాను అనమాట. అందుకోసమని నేను ఒక నలుగురు ఐదుగురు వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు అడిగాను. కానీ ఎవరే సమాధానం చెప్పలేదు కాబట్టి మేమే బయలుదేరాం అనమాట. నేను, అమ్మ, మా పాప బయలుదేరాం. హైదరాబాద్ నుంచి పుష్కరాలకు వెళ్ళాలంటే ఉప్పల్ ఎక్స్ రోడ్లో ఉంటాయండి బస్సెస్. అలాగే MGBSలో కూడా ఉంటాయి అనమాట. మాకు తెలియక మేము JBS వెళ్ళాము. అక్కడ ఒక 1 hour వేస్ట్ అయిపోయిందండి. మేము మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాం సండే. అక్కడికి వెళ్ళేసరికి JBSకి వెళ్ళేసరికి 7:30 అయ్యిందండి. 7:30కి ఒక 1/2 hour టిఫిన్ చేసేసి బస్ కోసం వెయిట్ చేస్తే ఒక్క బస్సు కూడా రాలేదు. హనుమకొండ బస్సు ఎక్కాలంటండి, కాళేశ్వరం వెళ్ళాలంటే. హనుమకొండ నుంచి మళ్ళీ కాళేశ్వరానికి స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేశారంట. అలా చెప్పారనమాట. కానీ మనకి హైదరాబాద్లో కరీంనగర్ సైడ్ కూడా వెళ్తే కూడా దగ్గరగా ఉంటుందంటండి. మందని బస్సెస్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ కాళేశ్వరానికి సపరేట్ బస్సెస్ ఉంటాయంట. కానీ మేము అక్కడ ఎంక్వైరీలో అడిగితే హనుమకొండ బస్సెస్ ఉంటాయండి, అవి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళండి అన్నారు. కానీ హనుమకొండ బస్సు ఒక్కటి కూడా రాలేదనమాట. 2 hours 1.5 hour 2 hours వెయిట్ చేసాం, ఒక్క బస్సు రాలేదు. అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోయింది. చేసిన తర్వాత కొంతమంది డ్రైవర్లు ఉంటారు కదండి, వాళ్ళని అడిగితే మీరు జనగాం వెళ్ళిపోండి, జనగాం నుంచి మళ్ళీ హనుమకొండ బస్సెస్ ఉంటాయి, అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ కాళేశ్వరానికి ఉంటాయని చెప్పారనమాట. ఇంకా అలాగే మేము జనగాం వెళ్ళి, జనగాం నుంచి హనుమకొండ వెళ్ళి, హనుమకొండ నుంచి జనగాం వెళ్ళాం అనమాట, అదే కాళేశ్వరానికి వెళ్ళాం అనమాట. JBS దగ్గర ఉన్న వాళ్ళు అయితే కరీంనగర్ సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ వెళ్తాయంటండి. వెళ్ళి మందని బస్సు ఎక్కితే అక్కడి నుంచి కాళేశ్వరానికి స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేశారంటండి. అలా కూడా వెళ్ళొచ్చు, మాకు తెలీదు. ఎంక్వైరీలో అడిగినా కానీ హనుమకొండనే చెప్పారనమాట. బస్సెస్ రావాలని అంటే వస్తాయి, వెయిట్ చేయండి అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అలా కాదని చెప్పేసి డ్రైవర్ని అడిగాం కదండి, లక్కీగా వాళ్ళు చెప్పిన ప్రకారము వెళ్ళిపోయాం అనమాట. మాకైతే ఇలా అయితే 7 hours పడిందండి. జనరల్గా అయితే ఒక 5 hoursలో వెళ్ళిపోవచ్చంట. మాకు 2 hours ఎక్స్ట్రా పడింది. అలాగే మళ్ళీ 2 hours వెయిట్ చేసాం కదండి, ఒక 1.5 2 hours అది కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. కాళేశ్వరం వచ్చిన తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. సపరేట్గా మనకి బస్ స్టాప్ అరేంజ్ చేశారు, అలాగే వాటర్ అరేంజ్ చేశారు, ఎమర్జెన్సీ మెడిసిన్, అలాగే పోలీస్ వాళ్ళు అండ్ వాలంటీర్స్ కూడా ఉన్నారండి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి. అలాగే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట అండి. మనకి ఘాట్ రోడ్ వరకు వెళ్ళడానికి ఫ్రీ బస్ అండి. ఘాట్ రోడ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఘాట్ ఉంటుంది అనమాట. मैं फेमस नहीं है, छोटा सा है। मेरा भी निकाला, मैं भी क्या बोलते हो, गए पुष्कराल गए? तुम आप आईडी बोलो, मैं उसमें देखती तुम्हारा है शॉप? ये तुम्हारा मेरा है? है। ओके। ये कौन सा है? ओ नारियल का ले लिया, उधर आ गए ना बस। नहीं मालूम है, उधर ले लिया ना, बस के पास आ गई हूँ, आ गए ना, उनके पास ले लिए। 50 में एक, हाँ हम 50 में 2 दे रहे हैं। हाँ, वो ले लेते हैं। वो पहले है ना, वो उधर 100 में 2, हाँ वो 50 के 1, और 50 के 1 नहीं है। हाँ नहीं, 100 का 1 है। हम किस्सा చిన్ను నీకు షుగర్తో కావాలా? నీకు షుగర్తో కావాలా? తాగుతావా? వద్దా? और एक दो नमक वाला। नमक वाला। ఫ్రీ బస్లో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక దగ్గర స్టాప్ చేస్తారండి, కొబ్బరికాయను దీపాలు తీసుకోమని. అక్కడ ఒక్కొక్కటి 50 రూపీస్ తీసుకుంటారండి. కొబ్బరికాయ 50, దీపం 50 రూపీస్ తీసుకుంటారు. కానీ అమ్మాయి చెప్పింది కదండి 50 రూపీస్కి 2 ఇస్తానని చెప్పింది అనమాట. మేము తెలియక మేము బస్ తీస్తుంటేనే మీరు చూసారు కదండి, చాలామంది వచ్చారనమాట. ఇంకా అక్కడ అడిగితే 50 రూపీస్ అన్నారు. అక్కడికంటే ఇక్కడ తక్కువ కాబట్టి 2 కలిపి దీపము, కొబ్బరికాయ, కొన్ని పూలు, 2 అగరత్తులు ఇచ్చారండి. అవి కలిపి కుంకుమ పసుపు కూడా ఇచ్చారు, అవన్నీ 50 రూపీస్. సరే అని తీసేసుకున్నాం అనమాట. అమ్మ అయితే ఇంత ఎండలో ఎప్పుడూ రాలేదంటండి, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. అందుకోసమని నాకు భయంగా ఉంది.
ఎందుకంటే అంత ఎండలో రావడం, అంత పెద్దోళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కదండి, అందుకోసమని నాకు చాలా భయంగా వెళ్ళాను అనమాట. కానీ స్వామివారు మంచిగా క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా ఇంటి దగ్గర దింపేశారండి. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి, చూస్తున్నారు కదండి. అంబియన్స్ అంతా చాలా బాగుంది, మొత్తం అంతా సెట్టింగ్ అంతా చాలా బాగా వేసారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి ద్వారాల్లాగా 7 ద్వారాల్లాగా పెట్టారనమాట. దానికి గంట కూడా పెట్టారు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఓ పక్క నుంచి పైనుంచి ఎండ, ఓ పక్కనేమో బ్యాగ్ వేసుకుంటాం కదండి వెనకాల, ఆ బెల్ట్లు 2 తెగిపోయినాయి అనమాట. అందుకని కెమెరా కూడా మూవ్ అయిపోతుందండి. ఆ బ్యాగ్ పట్టుకొని హ్యాండిల్తో పట్టుకొని ఒక పక్క నుంచి కెమెరా తీస్తున్నాను, అందుకని మొత్తం అంతా షేక్ అయిపోతూ ఉందన్నమాట. నేను చూసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనకి సన్లైట్లో కనిపించదు కదండి, అందుకని అలా షేక్ అయిపోతూ వస్తుందన్నమాట. నేను కూడా చూసుకోలేదు. నేనైతే ఈ అంత్య పుష్కరాలకి చాలామంది జనం ఉంటారేమో, ఎలా వెళ్ళాలో ఏంటో అనుకున్నానండి. చూసారండి ఎంత ఖాళీగా ఉందో, చాలా ఖాళీగా ఉంది. ఎండకో ఏమో అసలు ఎవరు లేరనమాట. గట్టిగా ఒక 1000 మెంబర్స్ కూడా లేరనమాట, అంత తక్కువ మంది ఉన్నారు. కానీ మనకి ప్రయాగ కంటే ఇక్కడ స్నానం చేయడం చాలా మంచిదంటండి. ప్రయాగ కంటే 1000 రెట్లు బెటర్ అంటండి ఇక్కడ స్నానం చేయడం, ఎందుకంటే త్రివేణి సంగమం కదండి, అందుకోసం అంట. దీనికి ఎక్కడ లేని విధంగా 3 సార్లు పుష్కరాలు వస్తాయంటండి. గోదావరి, తుంగభద్ర, అలాగే సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది కదండి, అందుకోసం 3 సార్లు వస్తుందంటండి. ఇది లాస్ట్ అంత్య పుష్కరాలు అనమాట. ఇక్కడ చాలా మంది తర్పణాలు, అలాగే పిండ ప్రదానాలు అవన్నీ చేస్తూ ఉన్నారనమాట అమ్మ కోసం. అందుకే స్పెషల్గా వచ్చిందండి. అంటే అమ్మకి దగ్గరలో ఇది ఉంటుంది కదండి, అంటే అమ్మ ఇక్కడికి హైదరాబాద్ వచ్చింది కదండి, మాకు దగ్గరలో ఉంది కాబట్టి, అలాగే లక్కీగా పుష్కరాలు వచ్చినాయి కదండి. ఇప్పుడు పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది అంటారు, అంటే పెద్దలకి. అందుకోసమని అమ్మ స్పెషల్గా ఓపిక లేకపోయినా కానీ ఓపిక చేసుకుని వచ్చిందనమాట అండి. మొత్తం మా ఇంట్లో అందరూ పెద్దలు ఉంటారు కదండి, వాళ్ళందరి పేరు మీద పిండ ప్రధానాలు చేసింది. ఈ పిండ ప్రధానాలు అలాగే తర్పణాలు వదలడానికి బ్రాహ్మణులు ఉంటారండి. వాళ్ళందరికీ మనము సపరేట్గా బార్గెనింగ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చెప్తారనమాట. మాకైతే 1000 చెప్పారండి. మేము అంత బడ్జెట్ లేదండి, మాకు ఒక 200-300 అయితే మేము బార్గెనింగ్ చేయగలము అని అంటే, లేదండి మాకు మెటీరియల్కే 150 అలా పడతాయి అనమాట. అంటే పిండి, ఆయిల్స్, కుంకుమ పసుపు అన్నీ కావాలి కదా, దానికే 150 అవుతాయి అండి. మొత్తం కలిపి ఒక 500 అయితే చేయగలను చెప్పారు. ఇంకా అందుకని మేము 500 ఇచ్చి చేయించుకున్నామండి. పైన స్ప్రింకిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవి అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. అక్కడ కింద నడుస్తూ ఉంటే లైట్గా జల్లు పడుతున్నట్టు చల్లగా చాలా బాగుంది అనమాట. ఆ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పుష్కరాల కోసమని గంగా హారతి కూడా అరేంజ్ చేశారంటండి, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయంట హారతి తర్వాత. మేమైతే ఉండలేదండి, ఇది చాలా బాగుంది. మార్నింగ్ 6:30 స్టార్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయిందండి. 3:30కి వచ్చిన తర్వాత మేము స్నానం చేసి అమ్మ అవన్నీ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఒక 5:30, 5:45 అయిందనమాట అండి. ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము వెళ్ళిపోతుంటే ఇంకా అవన్నీ హారతి అవన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. అయ్యగారులు కనిపిస్తున్నారు కదండి, అవంతాను. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అంతా చుట్టూరు చాలా బాగుందండి అంబియన్స్ అంతా. ఇక్కడ చాలా మంది అంతా ఇదిగోండి సెక్యూరిటీకి వచ్చిన కూడా వాళ్ళు కూడా మంచిగా ఫొటోస్ దిగుతున్నారు అనమాట. మొత్తం ఇలా ఉందన్నమాట. సెట్టింగ్ అయితే చాలా బాగుంది, గోల్డ్ థీమ్తో మొత్తం ఎలిఫెంట్స్, అలా ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అండి. చాలా బాగుంది అంబియన్స్ అయితే. మేము వచ్చేటప్పటికంటే వెళ్ళేటప్పుడు ఇంకా బాగుందన్నమాట లైటింగ్స్ తోటి. ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకున్నామండి. ఆటోకి ఘాట్ నుంచి టెంపుల్కి అయితే ఫ్రీ సర్వీస్ లేదనమాట. ఆటోలోనే రావాలి, లేకపోతే నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు అనమాట. ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుందండి. కానీ ఈ లగేజ్ అమ్మ నడవలేదు కదండి, ఎండకు చాలా దెబ్బతిన్నది అనమాట. 40 degreesలో రావడం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. అదంతా స్వామివారి దయ్యానండి. 40 degreesలో వచ్చిందని చెప్పాను కదండి. ఇంకా ఆటో కట్టించుకున్నాము. పర్ హెడ్ 30 రూపీస్ తీసుకున్నారు అనమాట. ఇద్దరికి 60 రూపీస్ తీసుకున్నారు. ఈ దేవాలయం పేరు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం అండి. కాళుడు అంటే యముడు అనమాట, ముక్తీశ్వరుడు అంటే మనకి శివుడు అనమాట అండి. మనకి ముక్తిని ప్రసాదించే దేవుడు అనమాట అండి. ఒకే పానమట్టం మీద ఇద్దరు ఉంటారనమాట, కాళుడు అలాగే ముక్తీశ్వరుడు. అందుకే ఈ ఊరికి కాళేశ్వరము అని పేరు వచ్చిందంటండి. వెళ్ళి రావాలి స్పీడ్గా. వెళ్ళరమ్మా, నెమ్మదిగా చూసుకుని అడిగేయి. అలా రాకూడదు, ఇటు నుంచి ఇలా రావాలి. వెళ్ళు, అమ్మమ్మ కూడా వెళ్ళు. ఏమే అమ్మమ్మ కూడా వెళ్ళు. మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చేయాలి. కాళ్ళు కాలిపోతాయని లేచినట్టున్నారు. ఏమే ఎలా పడితే అలా తిరగకూడదు. ఇవ్వడు చూడు, ఇక్కడ ఎలా ఉంది యారో మార్కు కనిపిస్తుందా? దాయిలదా యారో మార్క్ ఇక్కడ. మళ్ళీ ఇగో చూడు, అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి అంతే. ఇంకా
నడిచే. మా దండం పెట్టుకో గండ దీపానికి. అమ్మేది దండం పెట్టుకోలే గండ దీపానికి. అవి కూడా పెద్ద సైజేనే. ఆ బ్లూ ఒకటే చిన్న సైజ్ చిన్న. అది కూడా పెద్ద సైజే. కొంచెం లూజ్ ఉంది ఆంటీ. ఆంటీ కొంచెం లూజ్ ఉంది. అగా ఆమె చెప్పినట్టు బ్లూ తీసుకో. అన్ని చిన్న సైజు ఉన్నాయి ఆంటీ. అగా ఆమె చెప్పినట్టు బ్లూ తీసుకోవే. చిన్నది ఒకటి గ్రీన్ ఉంది చూడండి, అది ఇస్తారా? ఏది ఇగో గ్రీన్ చిన్నది. ఇదారా గదే. రెండు కలిపి 50 తీసుకోమ్మా. ఇగో ఇగో ఈ పని చెప్తాయి. ఇది వద్దా? ఇది చిన్నగా ఉన్నది మమ్మీ. ఆ చిన్నగా ఉందంట తీసుకో. ఇది చిన్నగా ఉన్నది మమ్మీ, మెల్లగా. చిన్నగా ఉందా? సరిపోయింది మమ్మీ. రెండు కలిపి 50 తీసుకోమ్మా. అబ్బా రాదురా. రెండు కలిపి 50. నువ్వు చెప్పిన రేట్లు. అదేరా ఇప్పుడు గో ఇది 30 చెప్పు, 20 ఇవ్వు. ఇది 40 చెప్పు, 30, 50. అంటే అది ఇక్కడ పెట్టేసేయండి, వద్దు. పెట్టేస్తారులే. ఎక్కడా లేని విధంగా 4 వైపుల నుంచి దర్శించుకోవచ్చు అంటండి ఈ టెంపుల్లో. మేమైతే 3 వైపుల నుంచి దర్శనం చేసుకున్నాము. ఇంకో వైపు మాకు కనిపించలేదన్నమాట. అంటే ఏమో ఎటేళ్లలో తెలియలేదండి. అలాగే ఇది కాశీలోను, అలాగే నేపాల్లో ఇది 3rd ఇక్కడ మనకి తెలంగాణలో ఉంటుందంటండి. 4 వైపుల నుంచి దర్శించుకోవడము. అంటే ముక్తిని ప్రసాదిస్తారు కదండి, అందుకోసమే 4 వైపుల నుంచి పెట్టారంటండి దర్శనం. ఎటువైపు నుంచి చేసుకున్నా మంచిదే అన్నారు. ఇక్కడ అమ్మవారు ఎంత క్యూట్గా ఉన్నారండి, చిన్న పిల్లలా ఉన్నారు. ఇంకా కళలోనే ఉంది అమ్మవారు. ఆ అమ్మ పేరు శుభాలను ఆనందాలను ఇచ్చే అమ్మవారు అనమాట అండి. లోపలైతే ఎక్కడ వీడియోలు అయితే మొబైల్ అయితే తీసుకోలేదు, కానీ వీడియోలు తీయనివ్వట్లేదండి. అందుకని ఎక్కడ వీడియోలు తీయలేదన్నమాట. గోదావరి చాలా బాగుందండి. టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుందనమాట. ఎక్కడ ఏ హడావిడి లేకుండా. జనం పెద్దగా లేరండి, ఎండల కోసమేమో అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎవరైనా అవకాశం ఉంటే జూన్ వరకు ఉంటుందండి, వెళ్ళిరండి. ప్రజెంట్గానే ఉంది, ఎక్కడ హడావిడి లేదు. కార్లో వెళ్తే కనుక చాలా బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే టైం సేవ్ అవుతుందండి. మనమైతే ఇక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడే ఆగుతాం కాబట్టి మధ్యలో ఎక్కడైనా టిఫిన్కి ఆగుతాం అంతేనండి. ఒక 1/2 అవర్ పోతుంది అంతే. మంచిగా టైం కలిసి వస్తుందని అంతే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మేము అక్కడ 8కి బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి హనుమకొండ వచ్చేసరికి 10:30 అయింది. 11:45కి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ వచ్చేసరికి 2:30 అయిందండి. 2:30కి దిగిన తర్వాత ఆటో బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత వస్తూ రోడ్డు మీద ఎవరు ఉండరేమో ఎలాగా అని భయంగా బయలుదేరామండి. కానీ తీరా చూస్తే టిఫిన్ వాళ్ళ దగ్గర బోడంత మంది ఉన్నారండి. 2:30కి కూడా తినేవాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా కూడా తింటారా అనిపించింది అనమాట అండి. ఇలా మిడ్ నైట్ ఒక్కటే ప్రయాణం చేయడం, అలాగే ఇక్కడ 2:30కి ఇంతమంది ఉండడం, టిఫిన్ చేయడం, అది కూడా నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. మీరు ఎప్పుడైనా చూసారా, లేకపోతే మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాగా 2:30కి అలాగా టిఫిన్ చేశారా? నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతమంది పుష్కరాలకు వెళ్ళారు, అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ చేయండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై.